వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ నందు. ధర్మస్థల విషయంలో అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చి ఒక పుర్రెని తీసుకొచ్చి ఇదిగో ఆధారం, నేను అనేక వందల మందిని పూడ్చాను నా చేతులతో, ఎన్నో అత్యాచారాలు హత్యలు జరిగాయి, ఎంతోమంది మహిళల ప్రాణాలు తీశారు ఇక్కడ అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఒక్కసారిగా లేదు ఇదంతా డ్రామా, నన్ను వేరే వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు ఇలా చెప్పమని, అందుకే నేను ఇలా చెప్పాను అని చెప్తున్నాడు. దీంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి, రకరకాల అనుమానాలు. అవి ఒక్కసారి చూస్తే మరి ఇన్ని రోజులు సిట్ విచారణ జరుపుతున్నప్పుడు నిజంగా తన మీద ఒత్తిడి ఉంటే, అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెక్యూరిటీ తన చుట్టూ ఉన్న తర్వాత కూడా ఎందుకని ఈ విషయాన్ని బయటికి చెప్పలేదు, ఇప్పుడే ఎందుకు చెప్పాడు అనేది ఒక ప్రశ్న. ఇన్ని రోజులు అధికారులు ఏ ఆధారాలు దొరకకుండానే ఇన్ని త్రవ్వకాలు జరిపారా? ఇన్ని రోజుల పాటు త్రవ్వకాలు జరుపుతూనే ఉన్నారా? 13 స్పాట్స్ ముందు సెలెక్ట్ చేసి అది అయిపోయిన తర్వాత ఒక కొండ చుట్టూ కూడా త్రవ్వకాలు జరిపారు కదా. నిజంగా ఈ 13 చోట్ల ఏమీ దొరకకపోతే ఆ త్రవ్వకాలు ఎందుకు కంటిన్యూ చేశారు? మరోవైపు ఇలా చెప్పాలి, ఇదంతా అబద్ధం, తనని ప్రెజరైజ్ చేసి అసలు ఈ కేసు పెట్టేలా చేశారు అని చెప్పాలి, లేకపోతే నీ ప్రాణాలు తీస్తామంటూ ఆ పారిశుద్ధ్య కార్మికుడికి బెదిరింపులు వచ్చాయి అని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. అతను అదే చెప్తున్నట్లుగా మనకు కనపడుతుంది. అంటే నిజంగానే ఈ బెదిరింపుల వల్లనే ఇదంతా, ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? లేదు ఇదంతా కాదు అనుకుంటే అసలు ఈ డ్రామా వెనక ఇంకా పెద్ద కుట్రుంది, హిందూ సమాజాన్ని కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా, ఈ పుణ్యక్షేత్రం మీద చెడు ప్రచారం చేసే విధంగా కావాలని కొంతమంది కుట్రపూరితంగా ఇదంతా చేస్తున్నారు అనే అభిప్రాయాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయాల గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయొద్దు అని ఇప్పటికే సిట్ అధికారులు అక్కడ హెచ్చరించారు. స్థానికంగా ఎవరు కూడా దీని గురించి వేరే స్పెక్యులేషన్స్ చేయొద్దు అని. కానీ రకరకాల అనుమానాలు అయితే వస్తున్నాయి కదా. మీరేమనుకుంటున్నారు? ఒక్కసారిగా అసలు ఈ కేసు యూటర్న్ తిరగడం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏది నిజం, ఏది అబద్ధం? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.